బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్కు అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, సిపిఐఎంఎల్, మ్యాన్ లైన్, ఇక డెమోక్రసీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆర్టీసీ బస్ డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనకారులు నిరసన తెలిపారు. ప్రజా పోరాటాల ద్వారానే బీసీ రిజర్వేషన్ బిల్లును సాధిస్తామంటున్న అఖిలపక్షం నేతలతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ కల్పించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈ బంద్కు అఖిలపక్ష నేతలందరూ మద్దతుగా నిలిచి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన తెలుపుతున్నారు. మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణ గారు ఉన్నారు. చెప్పండి. 42% రిజర్వేషన్ని చట్టసభల్లో ఆమోదం చెందించుకొని ఎన్నికల్లోకి వెళ్ళాను. నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో హైకోర్టులో స్టే రావడం చాలా బాధాకరం. ఇవాళ బీసీలందరూ కూడా ఆవేదనతో తెలంగాణ బంద్కు పిలిపించారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పరిశీలిస్తే బీసీలే కాదు ఓసీలు కూడా 60% ఉన్న బీసీలకి 42% ఇవ్వడం రివాజ్ అని అందరూ కూడా ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు అన్ని సంస్థలు కూడా మూతపడ్డాయి. కాబట్టి దయచేసి ఎక్కడైతే మనం ఆన్ పేపర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకొని పార్లమెంట్లో ఖచ్చితంగా మనం పోరాడాలి. పోరాడితేనే 9th షెడ్యూల్ ఇది పెడితేనే రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ మన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు స్పష్టం చేశారు, మీరు చేసే ప్రతి పోరాటంలో కూడా మీ ముందుంటామని. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ బంద్లో పాల్గొంటారు. జాతీయ పార్టీగా సిపిఎం నేతలు ఏం చెప్తున్నారు? పోతినేని సురేష్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, జాతీయ పార్టీగా మీరు ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు బీజేపీ మీద? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సముచితమైనటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ 42% అమలు కాకపోవడానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ అంశాన్ని గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి ద్వారా తొక్కిపెడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ బంద్ని మేము కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతికి వ్యతిరేకంగా నిర్వహించాలి అని చెప్పేసి భావించాం. వాస్తవంగా ఇవాళ షెడ్యూల్ 9లో చేర్చాలన్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేసే అవకాశం ఉంది. కేవలం రాజకీయ జిమ్మిక్కులు చేస్తూ బీజేపీ ఇక్కడ పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ బంద్ అత్యంత జయప్రదంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మేల్కొని తగిన పద్ధతుల్లో స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాద చేసి నాయకులు తిరుమలరావు ఉన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎలా ఉన్నాయి? 3 కేసుల్లో తీర్పిచ్చినది 50% రిజర్వేషన్ ఇవ్వకుండా. కానీ దాంట్లోనే ఆ జడ్జిమెంట్ని చెప్పారు చట్టం చేసుకోమని చెప్పేసి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఏకకంగా పాస్ అయింది. కానీ పార్లమెంట్లో 17 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఈ తెలంగాణలో 42% రిజర్వేషన్ బిల్లు ఇవ్వాలని పార్లమెంట్లో చర్చ పెట్టలేదు. పార్లమెంట్లో చర్చ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మీ ద్వారా ప్రజలకు నేనేం తెలియజేస్తున్నానంటే తెలంగాణ తరహాలో బీసీల ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఏ విధంగా బీసీల ఉద్యమంలో పాల్గొన్నారో బీసీ 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా ఉద్యమంలో పాల్గొని ఉద్యమం ద్వారా మాత్రమే రాజకీయ పార్టీలు భయపడి బిల్లు పార్లమెంట్లో పెడతాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే ఇవి అమలు అవుతాయి. ఆ విధంగా మనం పెరుగులు ముందుకు పోవాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే అంశంపై మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు రాయల్ నాగేశ్వరరావు ఉన్నారు. మీరు చెప్పండి, బీజేపీ ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి అనేక రకాలుగా ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు నిర్వహించి మొట్టమొదటిగా సర్వే చేసి ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారని తేల్చి దానిలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి ఈనాడు ఒక జీవో తీసుకొచ్చి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైనప్పుడు మరి శాసనసభలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా మరి ఈనాడు రాష్ట్రపతి దగ్గర పంపించి నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా అయినా న్యాయం జరుగుతామని చెప్పేసి అక్కడ కూడా ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మరి స్టే ఇవ్వడం జరిగింది. దీనికి ప్రజా ఉద్యమం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఈనాడు
మరి బీసీ సంఘాలు ఏదైతే బంద్ చేసా పిలిపించాయో ఆ బంద్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నప్పుడు ఇదైనా ఇప్పుడైనా కేంద్రంలో ఉన్న మరి బీజేపీ ప్రభుత్వం కనువిప్పు కలిగి ఈ బంధుతోటైనా కనువిప్పు కలిగి ఈ రోజు 42% రిజర్వేషన్ కి అంగీకరించాలి. ఇక్కడున్న కేంద్రంలో ఉన్న మరి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు గాని చొరవ తీసుకొని తప్పకుండా దీన్ని అమలు చేయడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతాను. ప్రజా ఉద్యమాల ద్వారానే బీసీ రిజర్వేషన్ బిల్లును సాధిస్తామని నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో హరీష్ 6 టీవీ ఖమ్మం.